అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర రాజకీయాలు వేరు, తిరుపతి రాజకీయం వేరు అన్నట్టుగా మారింది. వైసీపీ వర్సెస్ టీటీడీ చైర్మన్ కావచ్చు, వైసీపీ వర్సెస్ టీడీఆర్ బాండ్లు కావచ్చు. ఈ సమస్యల మీద మాట్లాడడానికి మనతో పాటు భూమన అభినయ్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఏదో ఇటీవల భూమన కుటుంబం కేవలం టీటీడీని రాజకీయం చేస్తూ అనేక ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ లేనిపోయిన అబండాలు మోపుతున్నారన్న ఒక వాదన. ఇవి అభాండాలు కావు, నిజం అన్నది నా ఉద్దేశం. కరుణాకర్ రెడ్డి గారు గతంలో 2 పర్యాయాలు టీటీడీ చైర్మన్గా వ్యవహరించినందువలన టీటీడీలో జరుగుతున్నటువంటి అంశాల మీద మాట్లాడేటటువంటి బాధ్యత ఆయన పట్ల ఉన్నది. అందులోనూ మేము తిరుపతిలో ఉండేటటువంటి వాళ్ళం, తిరుపతి కేంద్రంగా రాజకీయాలు నేర్పుతున్నటువంటి వాళ్ళం. టీటీడీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేము ప్రక్షాళన ఇక్కడి నుంచే మొదలెడతాం. గతంలో వైసీపీ హయాంలో తిరుపతి తిరుమలలో మొత్తంగా పాపభూయిష్టమైనటువంటి పనులు జరిగినాయి. వీళ్ళకు అసలు టీటీడీని బాధ్యతలను నిర్వహించేటటువంటి నైతికతే లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి విషయాలను నేను గుర్తు చేస్తున్నాను. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు, మేము పాలనా వ్యవహారాలు చూస్తున్నప్పుడు పాలనలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తప్పుపడుతూ మమ్మల్ని, మా వ్యక్తిత్వాన్ని కిందకి చేసే నెట్టేటటువంటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రక్షాళన ఇక్కడి నుంచే చేస్తామని అడుగడుగున తప్పిదాలు చేస్తూ ఉంటే, అప్పుడేమో అవాస్తవాలను కాస్త వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినటువంటి మీరు ఇప్పుడు నిజంగానే లోపాలు ఎన్నో జరుగుతూ ఉంటే మేము ఎత్తి చూపడం పట్ల ఎందుకు అంత కలవరపడుతున్నారు? ఒకవేళ మేము చేసేటటువంటి ఆరోపణలన్నీ కేవలం ఆరోపణలు, అభాండాలు మాత్రమేనైతే ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? ఎందుకని మీ ఛానళ్ళలో రోజుల తరబడి, గంటల తరబడి మా మీద, మా వ్యక్తిత్వాల మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో తెలియజేయాలి. మీరు ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే టీటీడీకి సంబంధించి ఎవరో ఒకరు రిటర్న్ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది, కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పిన ఆరోపణలు అయితే మీ మీద చర్యలు తీసుకునేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది విమర్శలు ప్రతి విమర్శలుగానే జరుగుతున్నాయి. దీన్ని ఏ రకంగా చూడాలండి? ప్రతిపక్ష పార్టీగా మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపే హక్కు మాకుంది. ప్రజలకు నిజాలను తెలిపేటటువంటి ప్రయత్నాలను నిర్భయంగా మేము చేస్తూనే ఉంటాం. మీకు చేతనైతే వాటికి సమాధానం చెప్పండి. అంతేగాని ప్రతిదాడిగా అక్రమ కేసులు పెట్టించడము, లేదంటే మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మా నుంచి దూరం చేయాలన్నటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నంతసేపు మా బలాన్ని మీరు మరింత పెంచినటువంటి వాళ్ళు అవుతారే తప్ప తగ్గించినటువంటి వాళ్ళు కారు. మీకు చేతనైతే మేము ఎత్తి చూపినటువంటి తప్పుల్లో మార్పులు చేసుకొని, అవును ఈ పొరపాటు జరిగింది, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామన్న హుందా స్టేట్మెంట్లు ఇస్తే పోతుందిగా. ప్రతిగా మీరు చేస్తున్నటువంటిది ఏంటి? మేము అప్పుడు ఉన్నప్పుడు మీ మీద ఈ స్థాయిలో మీరు మా మీద వేస్తున్నటువంటి అభాండాలను తిప్పికొట్టే ప్రయత్నంలో ఇదే పనిగా విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ మేము కూర్చోలేదే. మేము వ్యవహరించినటువంటి తీరు వేరు, మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు వేరు. మీ విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. వీటి పట్ల కరెక్షన్స్ చేసుకునే ధోరణితో మీరు వ్యవహరిస్తే ప్రజల్లో మీకు మంచి పేరు వస్తుంది తప్ప మీరు చులకనైతే కారు. మీరు డిప్యూటీ మేయర్గా కూడా పనిచేశారు. ఇదైతే అనేక రోడ్లు కూడా మీరు నిర్మించినటువంటి పరిస్థితి. ఎవరికి అసలు ఊహ అందినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఏదైతే కొన్ని ప్రాంతాలకు రోడ్లు కొత్తగా నిర్మించారు. ఇదంతా కూడా కేవలం వాళ్ళ జేబులు నింపుకునేదానికి, ఏదైతే ముఖ్యంగా టీడీఆర్ బాండ్లు అన్న వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. అది కేవలం ఇదంతా తప్పితే మీరు చేశారు, మీరు దోచుకోవడానికన్న వాదన బలంగా వినిపిస్తుంది అధికార పార్టీ. సరే, మా జోబులు ఏ విధంగా నిండాయి? దానికి మీ జవాబు ఏంటి? టీడీఆర్ బాండ్లు. సరే, కాసేపు దాన్ని నిజమని అనుకుందాం. మరి మీ మంత్రే, మీ శాఖకు సంబంధించినటువంటి మంత్రే తిరుపతిలో టీడీఆర్లకు సంబంధించినటువంటి అవకతవకలు ఏమీ జరగలేదు, చాలా స్పష్టంగా క్లారిటీతో ఉన్నాయన్న స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఇవి నిజమే అయితే కూటమి ప్రభుత్వం రాగానే రెడ్ బుక్ అన్నారు,
ఇంకేదో బుక్ అన్నారు. అవసరమైనటువంటి వాళ్ళ మీద, అనవసరమైనటువంటి వాళ్ళ మీద కేసులు బనాయించి లోపలికి పంపిస్తున్నారు. మా మీద ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను నిజం అని చెప్పి మీరు రుజువు చేయాలి కదా. మీ ఎంక్వైరీ ఏమైంది? టీడీఆర్ బాండ్ల మీద 0. వచ్చినటువంటి అధికారులు కూడా చాలా స్పష్టంగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, మా జీవిత కాలంలో మొత్తంగా కలిపి కూడా మేము ఇన్ని రోడ్లు వేయలేదు, 1.5 సంవత్సరంలోనే 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు, 10 స్లిప్వేలు, 8 ఫ్రీ లెఫ్ట్లు వేసినటువంటి విధానం మా ఎవరికి ఊహలకు కూడా అందడం లేదని కితాబిచ్చి ఎందుకు పోతున్నారు? ఆ రోజు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో గట్టిపడిపోతుందో, ఎక్కడ గుటం కొట్టుకొని ఉండిపోతుందో అన్నటువంటి భయంతో, మమ్మల్ని ఓడించాలన్నటువంటి ఉద్దేశంతో మీకు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా చేశారు. ఏమన్నారు? 4,000 కోట్ల అవినీతి కుంభకోణం తిరుపతి టీడీఆర్ బాండ్లలో జరిగిందా? మీకు సంబంధించినటువంటి నెల్లూరు నాయకుడు ఒకతను డిసెంబర్ 2023లో చెప్పినటువంటి మాట ఇది. కరెక్ట్గా 2 నెలలకు అది 2,000 కోట్లయింది. అధికారం మారిన తర్వాత 400 కోట్లయింది. మీ ఈనాడు పత్రికలో రాస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. మళ్ళీ 75 కోట్లయింది, మళ్ళీ 35 కోట్లయింది. ఆఖరికి మీ మంత్రి నోటి నుంచి అసలు ఇక్కడ ఎలాంటి అవకతవకలు కూడా జరగలేదు అనేటటువంటి స్టేట్మెంట్ వచ్చింది. అంటే ఏది నిజం? ఒకటి నిజం, తిరుపతిలో ట్రాఫిక్ సమస్య గతంలో ఉన్నది నిజం. ఇప్పుడు తిరుపతిలో ట్రాఫిక్ సమస్య తగ్గినది నిజం. గూగుల్ మ్యాప్స్లో 2022కు మునుపు ఉన్నటువంటి తిరుపతి వేరు, 2022 తర్వాత ఉన్నటువంటి తిరుపతి వేరు. మారుమూల ప్రాంతాలన్నింటినీ కూడా కలిపాం. అవును, నిజం. తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను తీర్చడంతో పాటుగా నగరాన్ని విస్తరింపజేయాలన్న ఉద్దేశంతో 4 దశాబ్దాలుగా కేవలం పేపర్లకే పరిమితమైనటువంటి అంశాన్ని నిజం చేసి చూపెట్టాం. ఆ కారణంగా మున్సిపల్ కార్పొరేషన్కు ఆదాయం కూడా పెంచగలిగినటువంటి వాళ్ళమైనాం. ఈ రకంగా ప్రజలకు మేలు చేసినటువంటి వాళ్ళం కూడా అయినాం. అంతే తప్ప మీరు మాట్లాడే పనికి మాలిన మాటల వలన మేమేమో మా స్పీడును తగ్గించుకుంటామనో, లేదంటే అభివృద్ధి నిరోధకులుగా భవిష్యత్తులో మారిపోతామేమోనని అన్న కళ్ళబొల్లి భ్రాంతులు మీకైతే ఉండనవసరం లేదన్నటువంటి విషయాన్ని చెప్తున్నా. చివరిగా సెట్టిపల్లి భూముల సమస్య సంబంధించి ఎన్నో ఏళ్ళుగా ఆ సమస్య ఎదుర్కొన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళకి న్యాయం చేసిందంటూ కూడా సంబరాలు నిర్వహించుకుంటున్నారు. అదే రకంగా అధికార పార్టీ వాళ్ళు కూడా మేము న్యాయం చేసాము, గడిచిన 5 ఏళ్ళు కూడా అనేక కళ్ళబుల్లి మాటలు చెప్పారు, వాళ్ళు ఏం చేయలేదన్నటువంటి వాదన కూడా వినబడుతుంది. ఇప్పుడు ఏదైతే ఇవాళ దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. సెట్టిపల్లి భూముల గురించి మీరేం చేశారంటే మీరు అంటే మీ పార్టీ కావచ్చు, మీరు కావచ్చు, దానికి సంబంధించి మీరు గతంలో కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించాము, మేము పోరాడామని సరే మీరు తెలియజేశారు. దాని పట్ల మీరు ఏ స్టాండ్? సెట్టిపల్లి సమస్య అన్నది ఈనాటిది కాదు. అది ఒక అన్సెటిల్డ్ రెవెన్యూ విలేజ్గా బ్రిటిష్ వాళ్ళు పోతూ దాన్ని ప్రకటించిపోయినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమి మీద పూర్తి హక్కులు కలిగినటువంటి వాళ్ళు, శాస్త్రీయంగా అంటే చట్ట ప్రకారం హక్కులు కలిగినటువంటి వాళ్ళు లేరు. ఈ సమస్యను పరిష్కరించడంలో భాగంగానే 2019లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హడావిడిగా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకు దగ్గర నుంచి 70%, వాళ్లకు తిరిగి 30%, ప్లాట్దారులకు 50%, అట్లా ఈ రేషియోలో ఒక జీవోని ఇవ్వడం హడావిడిగా చేశారు. దాని తర్వాత ప్రభుత్వం మారింది. ఆ ప్రక్రియ జటిలమైనటువంటి ప్రక్రియ. దానికి సంబంధించి సెట్టిపల్లి అన్నది తుడా పరిధిలో ఉండేటటువంటి ఆ భూములన్నీ కూడా ఉన్నాయి. మొదట దాన్ని కార్పొరేషన్కి నేను డిప్యూటీ మేయర్ అయిన తర్వాత మార్చడం జరిగింది. మార్చి వీళ్ళందరికీ కూడా ఒక నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి వచ్చేటట్టు చేసి నోటిఫై చేయబడ్డాయి. ఏమని? పాలానా 2,500 మంది ప్లాట్దారులు వీళ్ళు, రైతులు వీళ్ళు, వీళ్లకు ప్రభుత్వం వీళ్ళను గుర్తిస్తోంది, ఈ స్థలాల్లో వీళ్ళకు హక్కు ఉన్నట్టుగా అని నోటిఫై చేసి దాని తర్వాత వాళ్లకు ప్రొసీడింగ్స్ని కూడా ఇప్పించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. బహుశా ఆ ప్రొసీడింగ్స్ని ఇప్పించకుండా ఉన్నట్లయి ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు ఈ చర్యకు ఉపకరిస్తుందని అయితే నేను మాత్రం అనుకోవడం లేదు.
ఇప్పుడు ఏం జరిగింది, మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తుడాకి ఆ జీవో మార్పు చేసినట్టుగా పత్రికల్లో చూసాం. జీవోలో ఏముందన్నటువంటి విషయం మీద ఇంకా స్పష్టత లేదు. ఎందుకంటే గతంలో జీవోలో కూడా ఒక పొరపాటున జరిగింది. అదేంటంటే మొత్తంగా దీన్నంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఈ లేఅవుట్లు వగైరాలు ఈ ఖర్చులంతా భరించి పోను మిగిలిన స్థలాన్నంతా కూడా డిస్ట్రిక్ట్ రెవెన్యూ విభాగానికి అందజేయాలని. ఇప్పుడు కూడా అలాంటి మార్పే, కేవలం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఈ ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి అథారిటీ తుడా అనే మార్పు మాత్రం వచ్చి ఖర్చు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ లేకపోతే ఈ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి జీవోలో ఏముందన్నటువంటి విషయాన్ని నేను చదవకుండా నేను దీని మీద కమెంట్ చేయలేను. ఒకవేళ ఆ సమస్యను పరిష్కరిస్తే సంతోషమే. ఎందుకంటే బాధితులకు ఏ ప్రభుత్వంలో న్యాయం జరిగినా వాళ్లకు అది ఉపయోగపడుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి మేము ప్రభుత్వం నిజంగా మంచి చేస్తే సహకరిస్తాం. ఈ 2 సెంట్ల భూమిని కూడా ఇవ్వండి అన్నటువంటి విషయాన్ని మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే దాన్ని బలపరిచింది. మేము 2 సెంట్లకు లాస్ట్ టైమే కలెక్టర్ గారిని ఒప్పించడం చేశాం. ఇప్పుడు వాళ్ళు మేము 2 సెంట్లను మేమే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. దాంట్లో మేమేం తప్పు పట్టడం లేదు, మీరు చెప్పుకోండి, సంతోషపడండి. బట్ ఈ జీవోలో ఏముంది అన్నది చదివిన తర్వాత మాత్రమే నేను దీనిపైన పూర్తి స్థాయిలో మాట్లాడతాను. ఏదైతే భూమన కన్నాగడ్డ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు, ఇది కేవలం మేము రాజకీయాల కోణంలో మేము ఏది ఆరోపణ చేయడం లేదు. మేము ఆరోపణ అయితే దాన్ని వాళ్ళు న్యాయపరంగా ఎదుర్కోవచ్చు, అంతేగాని లేనిపోని కేసులు పెట్టో లేకపోతే బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారు తప్ప మేము ఆరోపించినటువంటి వాక్యాలకు వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో కూడా లేరంటూ కూడా భూమన అభినయ్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.